జంతు రాజ్యాన్ని పరిశీలిద్దాం. స్పాంజులు మరియు జెల్లీ ఫిష్ వంటి సరళమైన జీవుల నుండి పై స్థాయి జీవుల వైపు వెళ్తున్న కొద్దీ జంతువులలో మరింత సంక్లిష్టమైన శరీర నిర్మాణం మరియు వ్యవస్థీకరణ కనిపిస్తుంది. మనం ఇప్పటికే ఫైలం పోరిఫెరా మరియు ఫైలం నిడేరియా గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తదుపరి ఫైలం గురించి తెలుసుకుందాం. జంతువులలో మరో ఆసక్తికరమైన సమూహం ఫైలం ప్లాటీహెల్మింథిస్. ప్లాటీ అంటే చదునైన, హెల్మింత్ అంటే పురుగు. వీటిని చదునైన పురుగులు, ఫ్లాట్ వార్మ్స్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ సమూహానికి చెందిన కొన్ని జంతువులు స్వేచ్ఛగా మంచినీటిలో జీవిస్తాయి. కొన్ని జాతులు మంచినీటిలో, చెరువుల్లో మరియు తడి నేలలో నివసిస్తాయి. ఉదాహరణకు ప్లనేరియా. ఇవి స్వయంగా కదులుతూ తమ ఆహారాన్ని పరిసరాల నుండి వెతుక్కుంటాయి. అయితే మరికొన్ని ఇతర జంతువుల శరీరాల లోపల నివసిస్తూ వాటిపైనే ఆహారం కోసం ఆధారపడతాయి. వాటిని పరాన్నజీవులు, పారాసైట్స్ అంటారు. పరాన్నజీవులకు ఒక సాధారణ ఉదాహరణ బద్దెపురుగు లేదా టేప్ వామ్. ఇది మనుషుల ప్రేగులలో నివసిస్తుంది. అలాగే ఇతర జంతువులలో కూడా ఇవి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ పురుగులు ఎలా కనిపిస్తాయో చూద్దాం. ఇక్కడ ప్లానేరియా, బద్దెపురుగు మరియు కార్జపు జలగ, లివర్ ఫ్లూక్ ఉన్నాయి. ప్లాటీహెల్మింథిస్ ఫైలానికి చెందిన అన్ని జీవులు ఇలాగే కనిపిస్తాయి. వీటిని పక్క నుండి చూస్తే పై భాగం నుండి క్రింద భాగం వరకు చాలా చదునుగా ఉంటాయి. అందుకే దీనిని పృష్ఠాధర చదును లేదా డోర్సోవెంట్రల్ ఫ్లాటనింగ్ అంటారు. ఇప్పుడు వాటి శరీరం మధ్యలో ఒక గీత గీస్తే ఎడమ మరియు కుడి భాగాలు ఒకేలా కనిపిస్తాయి. అంటే ఎడమ మరియు కుడివైపులు ఒకదానికి మరొకటి అద్దం ప్రతిబింబం లాగా ఉంటాయి. దీనినే ద్విపక్ష సౌష్ఠవం, బైలేటరల్ సిమెట్రీ అంటారు. దీని కారణంగా ఈ జంతువులకు స్పష్టంగా గుర్తించగలిగే తల ఉంటుంది. అంటే వీటికి ముందు భాగం తల మరియు వెనుక భాగం తోక స్పష్టంగా ఉంటాయి. తల ఉండడం వల్ల ముందు ఉన్న వాటిని గుర్తించి ఆ దిశగా సులభంగా కదలగలుగుతాయి. అలాగే చుట్టూ ఉన్న పరిసరాలకు మరింత సమర్థంగా స్పందించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఒక చదునైన పురుగు శరీరాన్ని అడ్డంగా కోసి చూస్తే అది 3 కణజాల పొరలతో నిర్మితమై ఉందని గమనించవచ్చు. బయట పొరను బాహ్య బీజ పొర, ఎక్టోడెర్మ్ అంటారు. మధ్య పొరను మెసోడెర్మ్ అంటారు. లోపలి పొరను అంతర బీజ పొర, ఎండోడెర్మ్ అంటారు. ఇప్పుడు బయట పొర నుండి శరీరపు బాహ్య ఆవరణం ఏర్పడుతుంది. మధ్య పొర ప్రత్యేకీకరించి కండర వ్యవస్థ మరియు ఇతర అంతర్గత కణజాలాలను ఏర్పరుస్తుంది. లోపలి పొర జీర్ణ వ్యవస్థకు అంతర్గత పొరగా ఉంటుంది. ఈ జీర్ణ వ్యవస్థ సాధారణంగా ఒకే రంధ్రం కలిగిన అసంపూర్ణ ప్రేగుల వ్యవస్థగా ఉంటుంది. అదే రంధ్రం ద్వారా ఆహారం లోపలికి ప్రవేశించడం, జీర్ణం కాని వ్యర్థాలు బయటకు రావడం జరుగుతుంది. ఈ 3 భ్రూణ పొరలు కలిగిన జంతువులను త్రిబీజ పొరలు గల జంతువులు అంటారు. చాలా త్రిబీజ పొరలు గల జంతువులలో మధ్య బీజపొర మధ్యలో ఒక జీర్ణ గుహ ఉంటుంది. ఆ గుహలోనే అంతర్గత అవయవాలు ఉంటాయి. ఈ జీర్ణ గుహ ప్రేగు నుండి వేరుగా ఉంటుంది. ఈ ఖాళీ స్థలాన్ని సహజ దేహ కుహరం అంటారు. అయితే దేహ కుహరం ఉన్న జీవులను దేహ కుహర జీవులు లేదా శరీర కుహరం కలిగిన జీవులు అంటారు. అయితే ప్లాటీహెల్మింథిస్లో శరీర కుహరం ఉండదు. అందువల్ల వీటిని శరీర కుహరం లేని జీవులు, ఏసిలోమేట్స్ అంటారు. వీటిలో మధ్య బీజపొర, బాహ్య బీజపొర మరియు అంతర బీజపొర మధ్య ఉన్న మొత్తం ఖాళీ స్థలాన్ని పూర్తిగా నింపుతుంది. అందువల్ల అంతర బీజపొర నుండి ఏర్పడిన జీర్ణ గుహ తప్ప శరీరం మొత్తం ఘనంగా ఉంటుంది. ఈ ఘన కణజాలం కారణంగా అంతర్గత అవయవాలు శరీర కుహరంలో తేలియాడకుండా మధ్య బీజపొర కణజాలంలో గట్టిగా అమర్చబడి ఉంటాయి. ఇప్పుడు ఈ జీవుల్లో కణాలు నిర్మాణం మరియు విధి.
ఒకే విధంగా ఉన్న కణాలు కలిసి కణజాలాలు ఏర్పరుస్తాయి. తరువాత వేర్వేరు కణజాలాలు కలిసి సరళమైన అవయవాలను ఏర్పరుస్తాయి. అందువల్ల ఈ జీవుల్లో అవయవ స్థాయి వ్యవస్థీకరణ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది. ఇందులో వివిధ అవయవాలు వేర్వేరు విధులను నిర్వహిస్తాయి. ఇప్పుడు వీటిలోని కొన్ని లక్షణాలను ఒక్కొక్కటిగా చూద్దాం. స్వేచ్ఛగా జీవించే చదునైన పురుగులు తమ జీర్ణ వాహక గుహలో కణాల వెలుపల మరియు కణాల లోపల రెండింటిలోనూ ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. అయితే పరాన్నజీవులు ఉదాహరణకు బద్దె పురుగులు జీర్ణనాళం కలిగి ఉండవు. ఇవి తమ ఆతిథ్య జీవి శరీరం నుండి పోషకాలను నేరుగా శోషించుకుంటాయి. చదునైన పురుగులకు ప్రత్యేకమైన శ్వాస అవయవాలు ఉండవు. బదులుగా శరీర ఉపరితలం ద్వారా జరిగే వ్యాపనం ద్వారా ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. విసర్జన కోసం ఇవి జ్వాలా కణాలు అనే చిన్న ప్రత్యేక కణాలను ఉపయోగిస్తాయి. ఈ కణాల లోపల ఉన్న సిలియా కదులుతున్నప్పుడు చిన్న మంటలు వలె కనిపిస్తాయి. అందుకే వీటిని జ్వాలా కణాలు ఫ్లేమ్ సెల్స్ అని పిలుస్తారు. వీటికి సరళమైన నాడీ వ్యవస్థ ఉంటుంది. ఇందులో మెదడును పోలిన నిర్మాణం మరియు నాడీ తంతువులు ఉంటాయి. ఇవి చుట్టూ ఉన్న పరిసరాలకు స్పందించడానికి సహాయపడతాయి. ప్లాటీహెల్మింథీస్లోని పరాన్నజీవి రూపాలు హుక్స్ వంటి ప్రత్యేక నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇవి ఆతిథ్య జీవి శరీరానికి గట్టిగా అతుక్కోవడానికి ఉపయోగపడతాయి. అలాగే శోషకాలు ఆతిథ్య జీవి ప్రేగుల నుండి పోషకాలను శోషించుకోవడంలో సహాయపడతాయి. ఇప్పుడు చదునైన పురుగులు లేదా ఫ్లాట్ వార్మ్స్ సాధారణంగా ఉభయలింగ జీవులు. అంటే ప్రతి జీవిలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు రెండూ ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో రెండు చదునైన పురుగులు శుక్రకణాలను పరస్పరం మార్పిడి చేసుకుంటాయి. తరువాత ప్రతి చదునైన పురుగు తనకు అందిన శుక్రకణాలతో అండాలను ఫలదీకరిస్తుంది. ఫలదీకరణం చెందిన అండాలు తరువాత పరిసరాల్లోకి విడుదల చేయబడతాయి. అక్కడ అవి అభివృద్ధి చెంది కొత్త జీవులుగా మారతాయి. ఈ ప్రత్యుత్పత్తి విధానం స్వేచ్ఛగా జీవించే చదునైన పురుగుల్లోనూ పరాన్నజీవి చదునైన పురుగుల్లోనూ సాధారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి మాట్లాడుకుందాం. అలైంగిక ప్రత్యుత్పత్తి ముఖ్యంగా ప్లనేరియా వంటి స్వేచ్ఛగా జీవించే జాతుల్లో కనిపిస్తుంది. ఇవి పునరుత్పత్తి ద్వారా అలైంగికంగా సంతానోత్పత్తి చేస్తాయి. ఒక ప్లనేరియాను అనేక ముక్కలుగా కత్తిరించిన ప్రతి ముక్క కాలక్రమేణా పూర్తిగా కొత్త పురుగుగా అభివృద్ధి చెందుతుంది. ఈ విశేషమైన సామర్థ్యాన్ని పునరుత్పత్తి రీజనరేషన్ అంటారు. కాబట్టి చదునైన పురుగులు ఫ్లాట్ వార్మ్స్, స్పాంజ్లు మరియు నిడేరియన్ల కంటే మరింత అభివృద్ధి చెందిన జీవులు. ఇవి ద్విపక్ష సౌష్ఠవం మరియు త్రిబీజ పొరలు గల లక్షణాలను కలిగి ఉంటాయి. వీటి శరీరం డోర్సోవెంట్రల్ దిశలో చదునుగా ఉంటుంది. కొన్ని ప్లనేరియాలాగా స్వేచ్ఛగా జీవిస్తాయి. మరికొన్ని బద్దె పురుగుల్లాగా పరాన్నజీవులు. ఇవి శరీర ఉపరితలం ద్వారా శ్వాసక్రియను జరుపుతాయి మరియు జ్వాలా కణాల ద్వారా వ్యర్థాలను విసర్జిస్తాయి. ఇవి లైంగిక మరియు అలైంగిక పునరుత్పత్తిని జరుపుతాయి.